నేడు విశాఖలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ నేను జాయ్ జమీమాను జైల్లో కలిశాను. జాయ్ జమీమా అమాయకురాలు. ఓ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చూపించారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి అమ్మాయిని కించపరుస్తూ మాట్లాడటం దారుణం. అమ్మాయి వెనుక ముఠా ఉందని పోలీసులు అన్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పలేదు. ఎన్ఆర్ఐ మనోహర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. రక్షణ కల్పించాలని అమ్మాయి సిపిని కలిసింది. అమ్మాయిపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. అమ్మాయి పద్ధతిగా పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ గా చేసింది. 3 సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు అమ్మాయి నుంచి ఏ సమాచారం రాబట్టగలిగారు? జాయ్ జమీమా కేసు సిబిఐకి బదిలీ చేయాలి. కేసును సిబిఐకి బదిలీ చేయాలని నేను పిటిషన్ వేస్తానని తెలిపారు. దారుణంగా చూపెట్టి మాట్లాడడానికి కేజీ బంగారం, అర కేజీ వెండి, బ్యాంక్ అకౌంట్స్ లో అమ్మాయి దగ్గర డబ్బులు ఏమున్నాయి? హానీ ట్రాప్ కేసులో ఎంతమందిని హానీ ట్రాప్ చేసింది ఆవిడంట. అమ్మాయి నీ ఫోను కాల్ డీటెయిల్ చూసుకుంటే 2 రోజుల క్రితం అమ్మాయి నీకు ఫోన్ చేసింది. మిస్టర్ ఎస్పీ, మిస్టర్ సిపి ఫోన్ చేసి నీ అపాయింట్మెంట్ అడిగి నీ దగ్గరికి వచ్చింది అమ్మాయి. ఎందుకు వచ్చింది అమ్మాయి? మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి. పేరేంటంటే మనోహర్, ఎన్ఆర్ఐ. మీ ఇద్దరం పెళ్లి నిశ్చితార్థం అయిపోయింది. మేము పెళ్లి చేసుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి అని సిపి దగ్గరికి వెళ్తే కల్పించకుండా ఏ కారణంతో నువ్వు కేసు పెట్టి అబ్బాయిని బెదిరించి వాళ్ళ ఫాదర్ని మదర్ని అదే టైంకి రప్పించి అబ్బాయిని రివర్స్ స్టేట్మెంట్ ఇప్పించి మత్తులో ఉన్నాడు. మరి హాస్పిటల్కి పంపించావా? ఏ మొత్తం తెలియజేశారా? చేయకుండా ఒక అమ్మాయి మీద నిరాధారమైన ఆరోపణ లేదు. ఎంతవరకు సమాధానం చేసుకుని ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ వేసుకుని అమ్మాయి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన రీల్స్ని బయట పెట్టి ఒక అబ్యూజింగ్గా అమ్మాయిని చూపిస్తుంది. అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది. అమ్మాయిగా చేయడం నీకేమన్నా సబబు అనిపిస్తుంది? ఎప్పుడైనా మనసాక్షిని ప్రశ్నించుకున్నావా మిస్టర్ బక్షి? బక్షి అన్నట్ట ఆయన ఎవరో నాకు తెలియదు ఇప్పుడు వరకు. బట్ ఈ కేసు స్టడీ చేసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చుతూ మాట్లాడుతున్న మాటలు. ఒకసారి 20,000 పంపించాడు. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అమెరికా నుంచి డబ్బులు పంపించాడంటే త్రూ బ్యాంక్ అకౌంటే కదా వచ్చింది, ఫోన్పే కానీ ఏదన్నా. ఆ బ్యాంక్ అకౌంట్ ప్రకారం ఎంత డబ్బులు అమ్మాయి, ఆ యొక్క అబ్బాయి పేరేంటి, మనోహర్. వాళ్ళ ఫాదర్ దుబాయ్లో ఉంటాడు, వాళ్ళ మదర్ ఇక్కడ ఉంటుందంట. ఆ అబ్బాయి ఎంత డబ్బులు పంపించాడు? ఒకసారి 20,000 పంపించాడు. అమ్మాయి చెప్పింది 20,000 పంపించాడు. నేను ఇంకోటి 70,000 వేసి మీ ఇద్దరు నిశ్చితార్థం జరుపుకుందాం. అసలు ఎవరికన్నా ఇంగిత జ్ఞానం అన్నవాడు ఎవడన్నా ఉంటే అమెరికా నుంచి అబ్బాయి బయలుదేరాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంది. వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నందుకు 1 మంత్ సహజీవనం చేశారు. చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. కలెక్టర్ గారు పర్మిషన్తో ఆర్డర్ తీసుకొచ్చారు. ఒక ఎంఆర్ఓ దగ్గర ఆర్డర్ తీసుకుని ఈ అమ్మాయి లేకుండా సెర్చ్ చేసి ఎంఆర్ఓ లేకుండా సరే అమ్మాయి దగ్గర నుంచి ఏం పట్టితే అబ్బాయి కంప్యూటర్ ఫోన్. ఎందుకంటే అబ్బాయి అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేసేటప్పటికి ఆ కంప్యూటర్తో టెక్కీస్కి పని ఉంటుంది కాబట్టి కంప్యూటర్ ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మాయి వెళ్ళి కలిసిన తర్వాత కన్సర్న్ ఏసీపీనో సిఐనో కలిసిన తర్వాత రమేష్ సెంట్రల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్